2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. వస్తువైనా, మనిషైనా అది కరెక్ట్ ప్లేస్ ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి విలువ లేని మనుషుల దగ్గర బ్రతకడం ఎలా సార్? విలువ ఇవ్వని మనుషుల దగ్గర బ్రతకడం చాలా కష్టం. ముందు విలువ ఏంటో అర్థం చేసుకోవాలి. విలువ ఎవరైనా మనకి ఎలా విలువ ఇస్తారు? వాళ్ళకి తెలిస్తే విలువ ఇస్తారు. ఓకే, మన విలువ వాళ్ళకి తెలియాలి. యాక్చువల్లీ ఒక గోల్డ్ యొక్క విలువ ఒక డైమండ్ యొక్క విలువ ఆ డైమండ్ని చూసేవాడికి తెలుస్తుంది. ఓకే, లేని వాడికి అర్థం కాదు. అది ఒక పెద్ద మంచి డైమండ్, బిగ్ డైమండ్ దొరికింది, అది ఒక లేమన్ దగ్గర దొరికితే వాడు దాన్ని ఏదో పేపర్ వెయిట్గా వాడుకుంటాడు. సో విలువ తెలియాలంటే వాళ్ళకి ఆ విలువ చూసే క్వాలిటీ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. సో అందరూ మన విలువ చూస్తారు అని అనుకోవడం ఈజ్ అ బిగ్ మిస్టేక్. నా విలువ అర్థం కావట్లే వీళ్ళకి, నా విలువ అర్థం కావట్లే వీళ్ళకని చాలామంది కాపురాలు పాడు చేసుకునే వాళ్ళు తెలుసు నాకు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము అంత విలువ ఇచ్చుకోకూడదు. ఎవరైనా ఇస్తే ఓకే, కానీ మన విలువను మనం రుద్దకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెంబర్ 1 పాయింట్. సెకండ్ వచ్చేసి, నిజంగా అట్లా ఎవరైనా విలువ ఇవ్వకపోతే వాళ్ళ మధ్యలో బ్రతకడం నిజంగా చాలా బ్రెయిన్కి చాలా ప్రెషర్. సో అలాంటి వాళ్ళ మధ్యలో బ్రతకకపోవడమే నయం, ఈజీగా చెప్పడం. కానీ కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్ ఉండిపోతారంటే, సొంత పేరెంట్స్ కానీ భార్య భర్త పిల్లలు వీళ్ళ మధ్యలో నాకు విలువ లేదే, ఇంత కష్టపడ్డానని వాళ్ళ కోసమే అని బాధ ఉంటుంది. అన్న ఫీలింగ్ వస్తుంది. చాలామంది అబ్బాయిలు, చాలామంది ఫాదర్స్ నా దగ్గర, నేను పిల్లల కోసం బతికానండి, నాకే ఫైనల్లీ విలువ లేకుండా చేశారని చాలామంది బాధపడతారు. ఓకే, అలా ఎవరికైనా ఉంటే, విలువ లేకుండా నీ విలువను గుర్తించకుండా ఉంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లోవర్ యువర్ సర్వీసెస్. ఓకే, నువ్వు ఏదైతే ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నావు వాళ్ళ కోసం, ఇంకా చేసి నా విలువ తెలుసుకో అని, అది ఆపేయాలి. పరుగున నువ్వు విలువ నేర్పించలేవు. నువ్వు ఎంత ఇంకా చేస్తుంటే అంత ఎక్స్ప్లాయిట్ అయిపోయి పని లేక అయిపోతావు, కానీ నీ విలువ గుర్తించరు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వాళ్ళు గుర్తించట్లేదు, యూ డోంట్ రన్ బిహైండ్ దెమ్. ఈజీ. ఫస్ట్ థింగ్, గుర్తించట్లేదు, డోంట్ ప్రొసీడ్. ఓకే, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళు లేని సమయంలో ఎక్కడో మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. సో ట్రై టు పుట్ ఫార్వర్డ్ ఇన్ అదర్ డైరెక్షన్. ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతోంది, నేను నా సమయాన్ని ఇలా స్పెండ్ చేస్తున్నాను మీకోసం అనేది చెప్పగలగాలి, చూపించగలగాలి. ఎక్స్ప్రెస్ చేయడం రాకపోతే వాళ్ళకి విలువ అర్థం కాదు. ఓకే, మనకెప్పుడు ప్యాకేజ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అబ్రాడ్లో ప్యాక్ చేసి మళ్ళీ వెనక్కి తెస్తే అబ్బా సూపర్ ఐటమ్ అనుకుంటారు. ఓకే, సో అలాగా ప్యాకేజ్డ్గా మనం చూపించుకోవడం, మన విలువను ప్రజెంట్ చేసుకోగలగడం రావాలి. ఓకే, సెకండ్. థర్డ్ వచ్చేసి, ఎవరైనా విలువ ఇవ్వట్లేదు అంటే అలాంటి విలువ కోసం పాకులాడే కంటే విలువని పెంచుకుంటూ వెళ్ళడం ఈజ్ అ మెథడ్. ఓకే, యూ కాన్స్టెంట్లీ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, కాన్స్టెంట్లీ ఇంప్రూవ్, స్టడీ. మనిషి అన్ని యాంగిల్స్లోనూ ఎక్స్ప్లోర్ కాగలిగేటట్టు స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్గా ఎదుగుతూ పోవడమే. అండ్ నీకు అంటూ విలువ, మనకంటూ విలువ ఇవ్వాల్సినది, ఇవ్వగలిగేది ఓన్లీ అతనే, ఇంకెవ్వరు అవసరం లేదు. భగవంతుడి దృష్టిలో నేను ఎలివేట్ అయితే, ఇఫ్ ఐఎమ్ లివింగ్ మై బెస్ట్ లైఫ్, ఎవ్రీవన్ అరౌండ్ అస్ విల్ లైక్ అస్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎలివేటింగ్ మై సెల్ఫ్ లైక్ దట్, దాన్ని ఏం చేసినా వేస్ట్. ఓకే, సో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియల్లీ. డబ్బు బాగా సంపాదించుకోండి. అందరూ కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ముందు బాగా డబ్బులు సంపాదించండి. చిన్న చిన్న లోకల్ కష్టాల నుంచి బయటకు రండి. చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న విషయాల నుంచి బయటకు. అండ్ ఒక విలువ ఉన్నప్పుడు యూ విల్ నో హౌ టు చూస్ ద బ్యాటిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టైగరో లయనో అయితే నేను చిన్న చిన్న కుందేళ్ల కోసం ఫైట్ చెయ్యను. మై బ్యాటిల్ ఈజ్ డిఫరెంట్. నా యుద్ధం వేరుగా మారిపోతుంది. నీ విలువ తక్కువ ఉన్న చోట చిన్న చిన్న గొడవలు, నా పక్కింటోడు ఇట్లా అన్నాడండి, ఎదురింటోడు ఇట్లా అన్నాడు, వాడు చెప్పులు పక్కన పెట్టాడండి, ఈ చిన్న గొడవల్లోనే నీ విలువ, నీ ఆలోచన విధానం ఎంత చిన్నగా ఉందో తెలిసిపోతుంది. ఇప్పటి కూడా మా దగ్గరకు వస్తారు, నా సడ్డకుడు ఇట్లా అన్నాడు, నా భార్య వాళ్ళ తమ్ముడు ఇట్లా అన్నాడు, చిన్న చిన్న గొడవలు. అరే నువ్వు ఇట్లా ఎదుగుతూ ఉంటే ఎవరు అనగలరు నేను అట్లా? ఎంతసేపు ఆ చిన్న సర్కిల్లో తిరుగుతుంటాం కదా, నీ విలువ అంతే అక్కడే ఉంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ తోటి కోడలో అదే విలువ ఇచ్చేసిందే అనుకుందాం, మనకి ఏమొస్తుంది దాంతో? ఈ ఆలోచన విధానం రావాలి మనుషులందరికీ, దట్ వీడు నాకు విలువ ఇచ్చేది ఏంటి అసలు నిజంగా. అబ్బా నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఇంట్లో రోజు వంట చేసేస్తున్నావు, నువ్వు ఎంత గొప్పదానివి అనేసరే అనుకుందాం. ఏమొచ్చింది దానివల్ల? నిజంగా ఏమీ రాదు తెలుసా, ఏమీ రాదు. వాళ్ళు ఎలా చెప్తారంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, విలువ ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు సార్, తిట్టకుండా ఉంటే చాలు అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఒక డాగ్ లాగే అరుస్తుంది, ఒక పిగ్ లాగే బిహేవ్ చేస్తుంది. వాళ్ళు ఇంప్రూవ్ అయితే కానీ నాకు వాల్యూ లేదు అనుకుంటే బ్రతకలేం. నేను మంచి బెంజ్ కార్లో ఫాస్ట్గా వెళ్తున్నాను, వెనక ఒక డాగ్ వచ్చి పడింది అనుకో. కొన్ని డాగ్స్ ఉంటే కార్ వెళ్తుంటే కార్ వెనకాల రన్ చేస్తాయి. ఆ డాగ్కి నాకు విలువ ఇవ్వడం రాదే అంటే డాగ్కి రాదు, డాగ్కి BMW వాల్యూ తెలియదు. సో ఎవరైనా మనకి విలువ ఇవ్వాలి అంటే వాళ్ళు విలువ ఇచ్చేదాకా, వాళ్ళు ఇచ్చేదాకా నాకు విలువ లేదు అని మనం అక్కడ ఉంటాం చూసామా, దట్ ఈస్ ఎ రాంగ్ మెథడ్ అది. అలా ఆలోచించిన రోజులు మనకు విలువ లేదు, విలువ ఉండదు నిజంగానే. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచైనా విలువ మనస్ఫూర్తిగా రావాలి. నువ్వు అడిగితే వచ్చిన విలువ వేస్ట్. అది గొడవ పెట్టుకుని వాళ్ళకి చెప్పి కనీసం నాకు ఆ రోజు పెళ్ళిలో చైర్ కూడా వేయలేదు అని, వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు నిజంగా వర్త్ కాదు, అలాంటి ఫైట్ తీసుకున్నవాడు వర్తే కాదు, అసలు నాట్ వర్త్ ఇట్ అట్ ఆల్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్నవాడు చాలా లైఫ్లో ముందుకెళ్తాడు. అండ్ నిజంగా ఏ మనిషి నాకంత గొప్ప విలువ ఉంది అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 500 రూపాయల బండిల్స్ ఇలా రూమ్ నిండా ఉన్నాయి, కానీ నీకు ఆకలి వేసేస్తోంది బాగా, నువ్వు ఆ డబ్బులు తీయలేవు, బయటకు పెట్టలేవు, ఏం చేసుకుంటావు? అంత విలువైన డబ్బులైనా. విలువ ఎప్పుడు వస్తుంది తెలుసా? కరెక్ట్గా ఆ టైంకి మనకు అది వచ్చినప్పుడు అదే విలువైనది. ఓకే, సో మనము ఎవరి జీవితంలో అయినా విలువ అవ్వాలి అంటే వాళ్ళకి అలాంటి సందర్భంలో నువ్వు నించోగలిగితే విలువ వస్తుందో ఆటోమేటిక్గా. మనం అనుకున్నట్టుగా కాదు. నేను ఇన్ని రోజులు నీ కోసం చేశాను. ఈ మధ్య ఒక బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ చూశాను. అందులో ఆ అమ్మాయి దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అంటుంది. ఓకే, వీడు మంచి కాస్ట్లీ ఫోన్ కొనిస్తాడు. దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అని చాలా బ్యూటిఫుల్ బ్యాగ్ కొనిస్తాడు. దాహం వేస్తుంది నీళ్ళు, మంచి డ్రెస్ కొనిస్తాడు. ఆమెకు కావాల్సిన నీళ్ళు. నీకు ఎన్ని నీళ్ళు అడుగుతుంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాడు బ్లేమ్ చేస్తాడు. నీకు ఇంత విలువైనవి కొనిచ్చాను, నీకు నా మీద వాల్యూ లేకుండా పోయింది అని. ఓకే, సో పాయింట్ ఈస్, విలువ నేను అనుకున్నట్టుగా వాళ్ళు నాకు విలువ ఇవ్వరు, వాళ్ళకి నచ్చినట్టుగానే మనం చూస్తారు. సో నా విలువ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ అబ్సల్యూట్ ఫూలిష్నెస్. ఒక చెప్పులు అనుకుందంట, తల మీద పెట్టుకోవచ్చు కదా, ఏంటి నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకు ఇలా ట్యాగ్స్ ఉన్నాయి, ఇలా ఇవి ఉన్నాయి, నేను తల మీద పెట్టుకోవచ్చు కదా. విలువ నీకు అక్కడే కాళ్ళకే ఇస్తారు. సో పాయింట్ ఇస్, కాళ్ళకు ఉండాల్సిన చోట కాళ్ళకు ఉన్నప్పుడు దాని విలువ బాగుంటుంది. అది ఎక్స్పెక్ట్ చేయడంతో ప్రాబ్లం అయిపోతుంది. అలాగే మన జీవితంలో మనం విలువ ఒకటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే వాడు మనకు తగ్గట్టుగా విలువ ఇవ్వాలనుకుంటే కాంప్లికేట్ అయిపోతాం. వాడు ఇచ్చాడా లక్కీ, ఇవ్వలేదు, నిజంగా తల మీద పెట్టుకుని పాదుకలుగా మోసుకెళ్తున్నారు, వెరీ గుడ్. ఇవ్వకపోతే మాత్రం జీవితాంతం బాధపడతాం. సో డోంట్ డూ దట్, బీ హ్యాపీ. ఎంతైతే అంత బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.